మార్కెట్‌లో ఎక్కువగా కొనుగోలు చేసే మందులేవో మీకు తెలుసా? మల్టీవిటమిన్స్ కాదండి. పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా మంది ఇంట్లో కామన్‌గా మెడిసిన్ కిట్‌లో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఎంతవరకు సేఫ్? అసలు అవి డాక్టర్ సలహా లేకుండా తీసుకోవటం మూలంగా చాలా ఇబ్బందులొస్తాయి. అలాంటి అందరి కోసమే ఈ వీడియో. నమస్తే, నా పేరు డాక్టర్ నవ్య. వెల్కమ్ టు డాక్టర్ నవ్య టాక్స్. పెయిన్ కిల్లర్స్ చాలా మంది ఇంట్లో ఉండే కామన్ టాబ్లెట్స్. ఎసిక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఇబుప్రూఫిన్ ఇలాంటివన్నీ అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే మేము ఈ టాబ్లెట్లు వాడేసాం అయినా తగ్గలేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. అసలు ఈ మెడిసిన్స్ అలా తరచుగా వాడటం మూలంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. మనందరికీ తెలిసిన ఇబ్బంది కిడ్నీ సమస్య. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడైతే ఎక్కువ మోతాదులో వాడతారో దాని మూలంగా కిడ్నీకి చాలా ఇబ్బంది అయ్యి దాని ఫిల్టరేషన్ ప్రాసెస్ తగ్గి కిడ్నీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి తెలియని ఇంకొక సమస్య ఏంటంటే పొట్టలో అల్సర్స్ ఫామ్ అవుతాయండి. అవును, మీరు విన్నది నిజమే. పెయిన్ కిల్లర్స్ మూలంగా కిడ్నీ డ్యామేజ్ తో పాటు పొట్టలో అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్, రక్తనాళాల్లో తేడా వచ్చే అవకాశాలు కూడా చాలా మందికి మేము గమనిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైం పెయిన్ కిల్లర్స్ వాడే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అల్ట్రాసెట్, ట్రెమడాల్ లాంటివి కిడ్నీకి ఎక్కువ రోజుల్లో మనకి ఇబ్బంది కలిగించకపోయినా కూడా లాంగ్ టర్మ్ లో వాటికి కూడా డిపెండెన్సీ వచ్చి వాటికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మగతగా ఉండటం గానీ, డోసేజ్ సరిపోకపోవటము గానీ ఇట్లా చాలా గమనిస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైం పెయిన్ కిల్లర్ పాప్ చేసే ముందు 1-10 సార్లు ఆలోచించండి. చాలా కామన్ గా మన వాళ్ళు వేసుకునే సిమ్టమ్ ఏంటో తెలుసా? తలకాయ నొప్పి. తలనొప్పికి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? హైడ్రేషన్. డీహైడ్రేటెడ్ అంటే నీళ్లు సరిగ్గా తాగకపోతే కూడా మనకు వచ్చే ఫస్ట్ కామన్ సిమ్టమ్ హెడేక్. మన బాడీ ఎప్పుడు కానీ ఉన్న ఇబ్బందిని బయట పెట్టడానికి నొప్పి కానీ ఏదైనా సిమ్టమ్ కానీ ఇస్తుంది. అది దేనికి వచ్చింది అనేది గమనించండి. సరిగ్గా రెస్ట్ తీసుకున్నారా లేదా, నిద్ర కరెక్ట్ గా ఉందా లేదా, హైడ్రేషన్ సరిగ్గా ఉందా లేదా అనేది ఫస్ట్ గమనించుకోండి. ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడు కూడా నొప్పి గనుక ఉంటే సేఫ్ మందు మీకు చెప్పమంటారా? పారాసిటమాల్ అండి. అది మన అందరిలో ఉంటది కానీ నెగ్లెక్ట్ చేస్తాం. పారాసిటమాల్ అనేది చాలా సేఫ్ అండి మన నొప్పులన్నిటికీ. నార్మల్ గా డోలో 650 అని మీరు అందరికీ తెలిసే ఉంటది. సో 650 కాకుండా 1000 mg వాడచ్చు నొప్పికి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోతాదుకి మించి గనక పారాసిటమాల్ తీసుకుంటే లివర్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంటదని గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ టైం పెయిన్ కిల్లర్ వాడే ముందు అసలు ఎందుకు వచ్చింది ఆ ప్రాబ్లమ్, డాక్టర్కి ఒకసారి చూపించుకొని దాని తర్వాత వాడటం బెటర్ అనేది గమనించుకోవాలి. ఏ మందైనా అవసరానికి మించి వాడితే అది పాయిజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బాడీలో. సో ఎన్ని రోజులు వాడాలి, ఎందుకు వాడాలి అనేది ఖచ్చితంగా తెలుసుకొని వాడటం చాలా మంచిది. స్టే హెల్దీ, స్టే సేఫ్.